హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే నెల పెన్షన్లకు సంబంధించిన తాజా ముఖ్యమైన అప్డేట్స్తో మీ ముందుకు వచ్చాను. అంటే మే నెలకు సంబంధించిన పెన్షన్దారులకు 2 శుభవార్తలు వచ్చాయి. ఆ శుభవార్తలు ఏంటి? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఈసారి ప్రభుత్వం పెన్షన్దారులకు 2 కీలక శుభవార్తలు ప్రకటించింది. మొదటి శుభవార్త ఏమిటంటే, సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన ఇచ్చే పెన్షన్లు ఈసారి మే 1న కాకుండా ఒకరోజు ముందుగానే, అంటే ఏప్రిల్ 30 తేదీన పంపిణీ చేయనున్నారు. దీనికి ప్రధాన కారణం మే 1న కార్మికుల దినోత్సవం కావడంతో ఆ రోజు ప్రభుత్వ సెలవు ఉండడమే. అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా గ్రామవార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి పెన్షన్లను ఏప్రిల్ 30న అందించనున్నారు. ఎవరైనా ఏప్రిల్ నెలలో పెన్షన్ తీసుకోకుండా మిస్ అయి ఉంటే వారికి ఏప్రిల్ మరియు మే 2 నెలల పెన్షన్ను ఒకేసారి తీసుకునే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించింది. ఇక రెండో ముఖ్యమైన శుభవార్తగా, కొత్త పెన్షన్ల మంజూరీ ప్రక్రియను కూడా ప్రభుత్వం ప్రారంభించబోతుంది. ముఖ్యంగా స్పౌస్ పెన్షన్ కింద, అంటే భర్త మరణించిన మహిళలకు, అర్హులైన వితంతు మహిళలకు నెలకు 4,000 రూపాయలు పెన్షన్ అందించనున్నారు. ఇప్పటికే ఏప్రిల్ నెలలో అప్లై చేసిన వారికి ఈ ప్రయోజనం అందే అవకాశం ఉంది. అంతేకాకుండా 50 ఏళ్ల పెన్షను, వృద్ధాప్య పెన్షను, వితంతు పెన్షను, ఒంటరి మహిళ పెన్షను, నేతన్న పెన్షను వంటి పలు కేటగిరీలలో కొత్తగా దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరించబోతుంది. ఈ పెన్షన్లకు అప్లై చేయాలనుకునే వారు తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు మరియు సంబంధిత ధృవపత్రాలను సిద్ధంగా ఉంచుకొని గ్రామవార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. వితంతు పెన్షన్ కోసం భర్త మరణ ధృవపత్రం తప్పనిసరి. ప్రస్తుతం స్పౌస్ పెన్షన్కు మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉండగా, మిగతా పెన్షన్లకు కూడా త్వరలో ఆన్లైన్ విధానం ప్రారంభం కానుంది. అలాగే దివ్యాంగుల కోసం సదరం సర్టిఫికేట్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వారికి కూడా కొత్త పెన్షన్లకు అప్లై చేసే అవకాశం ఇవ్వనున్నారు. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.